మే నెలని మనము నేషనల్ స్ట్రోక్ అవేర్నెస్ మంత్ అనగా భారతదేశపు పక్షవాతం గురించి అవగాహన పెంచుకునే మాసంగా మనము పరిగణిస్తాము. అసలు ఈ పక్షవాతం అంటే ఏంటి? బ్రెయిన్లో కనుక బ్లడ్ క్లాట్ అయితే దానివల్ల మన చెయ్యి కాలు కనుక ప్యారలైజ్ అయినా పక్షవాతం లాగా కింద పడిపోయినట్టయితే కనుక దాన్ని మనము పక్షవాతంగా పరిగణిస్తాము. ఈ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అనేది మెల్లిమెల్లిగా గట్టిగా అవుతూ ఉంటుంది. ఫస్ట్ 4 hours లో క్లాట్ అనేది మెత్తగా ఉన్నప్పుడు, అంటే పూర్తిగా అగ్రిగేట్ అవ్వనప్పుడు, ఆ 4.5 గంటల సమయంలో కనుక మా దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఎనెక్టిప్లేస్ అనే ఇంజెక్షన్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు గుండెపోటుకి ఏదైతే ఒక ఇంజెక్షన్ ఇచ్చేవారో ఇప్పుడు అది మనము బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయితే కూడా ఇస్తున్నాము. అదే ఈ 4.5 గంటల టైం వ్యవధి కనుక మనకు దాటినట్టయితే కనుక ఆ క్లాట్ గట్టి పడిపోయి, అంటే అగ్రిగేట్ అయిపోయి, ఈ పక్షవాతం అనేది మనకి కోలుకోవడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్లాట్ పెద్దగా ఉన్నట్టయితే కనుక మెకానికల్ థ్రాంబెక్టమీ, అంటే తొడ నుంచి సన్నటి వైర్ బ్రెయిన్ దాకా పంపించి ఆ క్లాట్ ని బయటికి తీసుకొని వచ్చేస్తాము. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. ఈ స్ట్రోక్ గురించి, మెకానికల్ థ్రాంబెక్టమీ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ, విష్ణువర్ధన్, విజయ హాస్పిటల్ ఆన్ వైద్యు యాప్.